హాయ్ హలో నమస్కారం మందడికి స్వాగతం. నేను మీ సైదా. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్నాం న్యూ రిపబ్లిక్ కంపెనీ నుంచి బోల్డ్ 2 స్మార్ట్ వాచ్. ఈ స్మార్ట్ వాచ్ సంబంధించిన పూర్తి ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ అలాగే అన్బాక్స్ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? సో మనం ప్రోడక్ట్ చూసినట్లయితే ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్ అనేది రావడం జరుగుతుంది. సో బాక్స్ మీద మనకి ఈ విధంగా ప్యాక్ చేసి ఉంది. సో దీంట్లో మనకి ఫీచర్స్ చూసినట్లయితే బాక్స్ వెనకాల బ్లూటూత్ కాలింగ్తో పాటు మనకి ఇక్కడ మానిటర్ దగ్గర వచ్చేసినట్లయితే బీపీ మానిటర్ అలాగే హార్ట్ రేట్ మానిటర్తో పాటుగా మనకి SpO2 మానిటర్ అనేది మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో అట్లాగే మనకి ఇక్కడ ఫేస్ వాచెస్ సంబంధించిన కస్టమైజ్డ్ ఫేస్ వాచెస్ ఫెసిలిటీ కూడా దీంట్లో ఉన్నది. అదేవిధంగా మనకి మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్తో పాటుగా మనకి 1.9 ఇంచెస్ IPS డిస్ప్లేతో మనకి ఈ యొక్క స్మార్ట్ వాచ్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ 20 days స్టాండ్ బై టైమ్ అనేది ఈ యొక్క వాచ్ అనేది ఉంటుందండి. అంటే మనకి ఒకసారి ఛార్జ్ చేసి మనం వాడకుండా మనం పక్కన పెట్టినట్లయితే 20 days వరకు మనకి ఇది స్టాండ్ బైలో ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి బ్రీతింగ్ మోడ్తో పాటుగా మనకి హరిఫైన్ సంబంధించిన స్మార్ట్ యాప్ కనెక్టివిటీ అప్లికేషన్ కూడా మనకి దీంతో కనెక్టివిటీ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ స్లీప్ మానిటర్ ఫెసిలిటీ కూడా ఉంది. మిగతా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ప్రింటెడ్ అయి ఉన్నాయి. ఈ వాచ్ మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా మంచి క్వాలిటీలో మనకి బాక్స్ ప్యాకింగ్ అనేది రావడం జరిగింది. చూడొచ్చు మీరు, మంచి ప్యాకింగ్లో మనకి బాక్స్ రావడం జరిగింది. ఇక్కడ మనకి లోపల చూసినట్లయితే స్మార్ట్ వాచ్తో పాటు దాని ఛార్జింగ్ కేబుల్తో పాటుగా అలాగే మనకి ఇక్కడ యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చాలా మంచి క్వాలిటీ అండ్ మంచి ప్యాకింగ్ అనేది వీళ్ళు చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఛార్జింగ్ కేబుల్తో పాటుగా మనకి ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఫీచర్స్ అలాగే ఏ విధంగా వాడాలనేది మొత్తం మనకి ఇక్కడ ఈ యొక్క యూజర్ మాన్యువల్ ద్వారా తెలియజేయడం జరిగింది. దీన్ని మనం పక్కన పెట్టినట్లయితే ఈ స్మార్ట్ వాచ్ని మనం ఒకసారి ఆన్ చేద్దాం. అండ్ ఈ స్మార్ట్ వచ్చేసి మనకి ఈ బాడీ చూసారా, ఈ బాడీ వచ్చేసి మనకి మెటల్ బాడీ వస్తుందండి. చాలా ప్రీమియం క్వాలిటీలో ఉంది. అండ్ మనకి డిస్ప్లే వస్తే మొత్తం కర్వ్డ్ డిస్ప్లే ఉంది. అండ్ ఈ సైడ్ చూసినట్లయితే మనకు స్పీకర్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చే మనకి డైల్తో పాటు ఇక్కడ మనకి మైక్ ఆప్షన్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ బెల్ట్ చూసారా, చాలా బాగా ప్రీమియం క్వాలిటీలో ఉంది. అండ్ దీనిలో 3 కలర్స్ ఉన్నాయండి. గ్రే, బ్లాక్ అండ్ పింక్ కలర్లు ఉన్నాయి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి సెన్సార్స్తో పాటుగా ఇక్కడ మనకి వైర్లెస్ కనెక్టింగ్ సంబంధించిన ఛార్జింగ్ ఇది కూడా మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ సెన్సార్ ఏదైతే ఉందో స్మార్ట్ చిప్ టెక్నాలజీతో కూడుకున్న సెన్సార్ అండి. అంటే మన యొక్క చేతికి ఈ యొక్క స్మార్ట్ వాచ్ కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే దీంట్లో యొక్క బీపీ కానివ్వండి, హార్ట్ రేట్ కానివ్వండి, ఓకే, నెక్స్ట్ ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి చూపిస్తాయండి. ఇన్ కేస్ మనం కనుక కనెక్ట్ చేయకుండా అట్లాగే పెట్టినట్లయితే దీంట్లో ఎటువంటి సెన్సార్స్ కూడా పనిచేయండి. అంటే మన యొక్క చేతికి ఉంటే మాత్రమే ఈ యొక్క సెన్సార్స్ పనిచేస్తాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి అబ్నార్మల్ కౌంట్స్ రాకుండా ఎంతైతే కౌంట్ అయితే ఉందో మన యొక్క రియల్ టైం కౌంట్ అనేది కూడా ఎగ్జాక్ట్గా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేద్దాం. ఓకే, మనకి ఆన్ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు, చాలా ప్రీమియం క్వాలిటీలో ఉంది. చాలా బాగుందండి. డిస్ప్లే కూడా మంచి క్వాలిటీలో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి డిస్ప్లే. అండ్ దీని యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చి మనకి 600 nits బ్రైట్నెస్ ఉంటుందండి. అంటే మనం ఎండలో వెళ్ళినా సరే మనకి చాలా బాగా మనకి వాచ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ డైల్ కూడా చాలా స్పీడ్గా ఉంది, స్మూత్గా ఉంది. ఎక్స్ట్రాడినరీగా మనకి పనిచేస్తుంది. అండ్ దీంట్లో ఉన్న సెన్సార్స్ను మనం ఒకసారి టెస్ట్ చేద్దామండి. ఇక్కడ మనకు హార్ట్ రేట్ సెన్సార్ ఉంది. హార్ట్ రేట్ సెన్సార్ని నేను ఇక్కడ ఆన్ చేశాను. ఆన్ చేసి నేను ఇక్కడ టేబుల్ మీద పెట్టేశానండి.
ఒకవేళ ఇది కౌంట్ అనేది చూపిస్తుందో లేదో చూద్దాం ఒకసారి. దీన్ని స్మార్ట్ చిప్ సెన్సార్ ద్వారాగా ఇక్కడ చూసారా. సో మనకి ఇక్కడ పర్సంటేజ్ అనేది ఇక్కడ మనకి రిపోర్ట్ అనేది 0 వచ్చింది. అదే మనం నెక్స్ట్ బీపీ బ్లడ్ ప్రెషర్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం కౌంట్ వస్తుందా లేదా అనేది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 000 వచ్చేసింది, అంటే రిపోర్ట్ మనకి ఇక్కడ నిల్ ఉంది. సో నెక్స్ట్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం వస్తుందా లేదా అనేది రిపోర్టు. దీని తర్వాత మనం నెక్స్ట్ మన యొక్క హ్యాండ్కి వాచ్ అనేది పెట్టుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ చేద్దాం. చూసినట్లయితే మనకి రిపోర్ట్ అనేది మళ్ళీ ఇది కూడా 0 అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం ఇది చేతికి పెట్టుకొని మనం ఒక రిపోర్ట్ అనేది చెక్ చేద్దాం. సో నేను ఇక్కడ చేతికి అనేది పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం హార్ట్ రేట్ అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసారా, సో హార్ట్ రేట్ అనేది మనకి ఇక్కడ ఇప్పుడు వర్క్ అవుతుంది. అంటే ఈ స్మార్ట్ సెన్సార్ చిప్ ద్వారా ఏమంటే మనకి చేతికి ఉన్నప్పుడు మాత్రమే మనకి సెన్సార్స్ వర్క్ అవడం వల్ల మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా మంచిగా వస్తుంది. అండ్ కరెక్ట్ ఎక్యురసీలో కూడా మనకి ఇక్కడ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ బ్లడ్ ప్రెషర్ రిజల్ట్ కూడా చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ బ్లడ్ ప్రెషర్ కూడా కౌంట్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ మనకు ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఆక్సిజన్ లెవెల్స్ రిజల్ట్ కూడా వచ్చినాయి. స్మార్ట్ చిప్ సెన్సార్ వల్ల మనకి కరెక్ట్ అక్యురసీలో మనకి ఇక్కడ రిజల్ట్ అనేది వస్తుంది. అదేవిధంగా ఏంటంటే సో మనం ఎప్పుడైతే వాచ్ అనేది మనం పెట్టుకోమో అప్పుడు మనకి సెన్సార్ అనేది ఆఫ్లో ఉంటుంది కాబట్టి మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇది ఒక మంచి టెక్నాలజీ అనేది మనం అనుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ ఇప్పుడు మనం మన వాచ్ని బయటికి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ సన్లైట్లో కూడా మనం ఈ వాచ్ని ఒకసారి టెస్ట్ చూద్దాం ఎట్లా కనిపిస్తుంది అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. సో మిట్ట మధ్యాహ్నం చూడొచ్చు ఎంత ఎండ్ ఉందో. సో అక్కడ కూడా మనకి వాచ్ అనేది మనకి చాలా బాగా కనిపిస్తుందండి. సో ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అనేది డిస్ప్లే క్వాలిటీ అనేది అండ్ బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు సన్లైట్లో మనం వాచ్ని పెట్టడం జరిగింది. సో నేను ఇక్కడ ఫేసెస్ కూడా ఒకసారి మారుస్తాను. సో ఇక్కడ నేను వాచ్ ఫేస్ కూడా ఇక్కడ మార్చానండి, వేరే ఫేస్ పెట్టాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు చాలా బ్రైట్గా కనిపిస్తుంది మన డిస్ప్లే అనేది. సో మంచి క్వాలిటీలో మనకి డిస్ప్లే అనేది ఉంది. మెనూలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి మనం చెక్ చేద్దాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో మనం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనం ఇక్కడ చూసినట్లయితే లాట్ ఆఫ్ ఫీచర్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డైలింగ్ ఫీచర్స్, అలాగే కాలింగ్ ఫీచర్స్, మెసేంజర్, అలాగే మనకి సో హెల్త్ పరంగా ఆల్ స్పోర్ట్స్ మోడ్స్తో పాటుగా మనకి ఇక్కడ స్లీప్ మానిటర్, అలాగే హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ప్రెషర్ మానిటర్తో పాటుగా SpO2 సంబంధించిన మానిటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే లాట్ ఆఫ్ సెట్టింగ్స్ ఫీచర్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం డైల్ని చేంజ్ చేసే కొద్దీ మన ఫేస్ వాచెస్ అనేవి మూవ్ అవుతున్నాయి చూడండి. సో చాలా స్మూత్గా ఉందండి. మనకి డైలర్ కూడా చాలా స్పీడ్గా కూడా మూవ్మెంట్ అవుతుంది. సో మనం ఇక్కడి నుంచి కూడా మన ఫేస్ వాచెస్ని అవి చేంజ్ చేసుకోవచ్చు స్క్రీన్ నుంచి. సో మనకి లెఫ్ట్ సైడ్ నుంచి స్క్రోల్ డౌన్ చేయగానే ఇక్కడ కూడా మనకి కొన్ని సెట్టింగ్స్తో పాటుగా మనకి డే టు మంత్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ పైనుంచి కిందకి స్క్రోల్ డౌన్ చేయగానే ఇక్కడ మనకి బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు మన యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ మెనూ ఒక స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మెనూది. అదేవిధంగా మనకి ఇక్కడ స్పోర్ట్ మోడ్స్ అనేవి ఇక్కడ ఉంది. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చాలా రకాల స్పోర్ట్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ మ్యూజిక్ బ్లూటూత్ కనుక కనెక్ట్ అయిపోతే మనం ఎక్కడి నుంచి మ్యూజిక్ అనేది ప్లే చేసుకోవచ్చు. అండ్ ఈ స్మార్ట్ వాచ్ సంబంధించిన డిస్ప్లే వచ్చేసి మనకి 1.9 ఇంచెస్ HD IPS డిస్ప్లే రావడం జరుగుతుంది. అండ్ దీని బ్రైట్నెస్ వచ్చేసి మనకి 600 nits సంబంధించిన బ్రైట్నెస్తో పాటుగా మనకి ఆల్మోస్ట్ 200+ ఫేస్ వాచెస్ అనేవి దీనికి అందుబాటులో ఉన్నాయండి.
అండ్ దీంట్లో వచ్చేసి మనకి 20 days స్టాండ్ బైలో మనకి ఉండడం జరుగుతుంది. ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత మనం వాడకుండా మనం పక్కన పెట్టినైనా సరే మన ఫోన్ మన యొక్క స్మార్ట్ వాచ్ అనేది ఆల్మోస్ట్ 20 days అనేది స్టాండ్ బైలో ఉండడం జరుగుతుంది. అలాగే మనకి ఈ యొక్క స్మార్ట్ వాచ్ అనేది IP67 వాటర్ రెసిస్టెంట్ అండి. అంటే మనకి వర్షంలో తడిచినా సరే, మన చినుకులు పడ్డా సరే హ్యాండ్ వాష్ చేస్తున్నప్పుడు వాటర్ పడ్డా సరే మనకి వాచ్కి ఎలాంటి డ్యామేజ్ అనేది అవ్వదు. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే బ్లూటూత్ కాలింగ్ ఫెసిలిటీతో పాటుగా మనకి దీంట్లో మైకు, స్పీకరు అవైలబిలిటీ ఉందండి. సో దీని ద్వారాగా మనకి ఫోన్స్ డయల్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఫోన్ పికప్, అలాగే ఫోన్ ఇక్కడ నుంచి మనం డయల్ చేసి మాట్లాడవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి మనకి బ్లడ్ ప్రెషర్ మానిటర్తో పాటు, హార్ట్ రేట్ మానిటర్తో పాటు SpO2 మానిటర్ కూడా దీంట్లో అవైలబుల్లో ఉందండి మనకి. అండ్ దీంట్లో మనకి హరిఫైన్ యాప్ కనెక్టివిటీ ఉండడం ద్వారాగా మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అనేవి మనకి ఇందులో నుంచి మనకి ఇంకా యాక్సెస్ చేసుకోవచ్చు. బ్రీత్ ఎక్సర్సైజ్ సంబంధించిన మోడ్తో పాటుగా మనకి దీంట్లో స్లీప్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉందండి. అంటే మన నిద్ర సంబంధించిన మెజర్మెంట్స్ కూడా దీని ద్వారాగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇలా చూసినట్లయితే లాట్ ఆఫ్ ఫీచర్స్ మనకి ఈ యొక్క వాచ్లో అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ హార్ట్ రేట్ సంబంధించిన మెజర్మెంట్ అని చేద్దాము. సో దీంట్లో ఉన్న సెన్సార్తో పాటుగా మన దగ్గర ఉన్న ఏదైతే హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుందో దీని ద్వారా కూడా మెజర్మెంట్ ఒకసారి అక్యురసీ అనేది టెస్ట్ చేద్దాం మనం. సో ఇది నేను ఆన్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఆన్ చేసి ఉన్నాము. సో చూద్దాం మెజర్మెంట్ అనేది మనకి ఏ విధంగా అక్యురసీ వస్తుంది అనేది మనం ఇక్కడ చెక్ చేద్దాము. సో ఇక్కడ చూసారా హార్ట్ రేట్ అనేది మనకి ఇక్కడ చూసినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ కూడా సేమ్ అదే అక్యురసీ అని ఉంటుంది. అంటే మనకి ఇది ఆల్మోస్ట్ సేమ్ అక్యురసీ అనేది చూపిస్తుంది అన్నమాట హార్ట్ రేట్ వచ్చేసి. అండ్ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. SpO2 సంబంధించిన మెజర్మెంట్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి 96 ఉంది. అండ్ ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసి చూద్దాము ఎంత ఉందో. సో ఆల్మోస్ట్ సేమ్ అండి. సో సేమ్ మెజర్మెంట్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే సో ఆల్మోస్ట్ మనకి ఈ డివైస్లో ఏ విధంగా అయితే అక్యురసీ వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి స్మార్ట్ వాచ్లో కూడా రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ చూసినట్లయితే దీంట్లో స్మార్ట్ సెన్సార్ చిప్ అనేది ఉండడం జరిగిందండి. ఈ స్మార్ట్ సెన్సార్ ద్వారా ఏమంటుందంటే సో మీ యొక్క హార్ట్ రేట్ కానివ్వండి, అలాగే బీపీ కానివ్వండి, నెక్స్ట్ మనకి స్లీప్ మానిటరింగ్ కానివ్వండి, ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి SpO2 సంబంధించిన మెజర్మెంట్స్ కానీ ఆటోమేటిక్గా మనకి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్లో మనం ప్రతిసారి చెక్ చేసుకోకుండా ఈ బ్యాక్గ్రౌండ్లో మనకి ఆటోమేటిక్గా అనేది మీ యొక్క మెజర్మెంట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు మన యొక్క హెల్త్ మానిటరింగ్ అనేది స్మార్ట్ యాప్ ద్వారాగా మనం చెక్ చేసుకోవచ్చు. సో మనం మన యొక్క స్మార్ట్ వాచ్ని స్మార్ట్ యాప్తో కనెక్ట్ చేసుకున్న తర్వాత మిగతా ఫీచర్స్ మొత్తాన్ని ఒకసారి చెక్ చేద్దాం మనం. వన్స్ మనం యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేసుకోవాలండి. సో యాప్లో ఉన్న ఏవైతే మనకి పర్మిషన్స్ ఉంటాయో పర్మిషన్స్ మొత్తాన్ని మనం అలౌ చేయాలి. అలౌ చేసిన తర్వాత మన యొక్క అకౌంట్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆల్రెడీ మీరు అకౌంట్ కనుక క్రియేట్ చేసుకున్నట్టయితే మీరు లాగిన్ చేయొచ్చు, లేదంటే మీరు న్యూ అకౌంట్ని క్రియేట్ చేసుకొని సైన్ ఇన్ చేయండి. సో ఇక్కడ మనకి బ్లూటూత్లోకి వెళ్ళి మన యొక్క డివైస్ని సెర్చ్ చేసేసుకొని మనం ఇక్కడ కనెక్టివిటీ చేసుకోవాలండి. వన్స్ ఇక్కడ కనెక్టివిటీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే ఆడియో కాల్స్ అండ్ మీడియా అనేది మనకి ఇక్కడ కనెక్టివిటీ అనేది అయిపోయింది. సో ఇక్కడ నేను ఆల్రెడీ మన యొక్క బ్లూటూత్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి నేను కాల్ ఫెసిలిటీస్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకి కాల్ అనేది కనెక్ట్ అయ్యింది. సో దీంట్లో వాల్యూ అనేది చూడండి ఎంత లౌడ్గా వినిపిస్తుందో. సో చాలా బాగా మనకి వినిపిస్తుందండి. సో అలాగే మనం ఒక సాంగ్ కూడా మనం మొబైల్లో ప్లే చేద్దాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సో ఇక్కడ మనం గమనించినట్లయితే
మనం యూట్యూబ్లో ప్లే చేసిన వీడియో సంబంధించిన ఆడియో అనేది మన ఇక్కడ వాచ్లో అనేది రావడం జరుగుతుంది. చూడండి, చాలా లౌడ్ స్పీకర్ వస్తుందండి. ఒకసారి నేను మైక్ దగ్గరికి వాచ్ అనేది తీసుకువెళ్ళి స్పీకర్ వాల్యూమ్ అనేది మీకు వినిపిస్తాను. ఇంకా సో ఈ విధంగా మనకి వాల్యూమ్ అనేది చాలా బాగా లౌడ్గా వస్తుందండి. సో కాలింగ్ ఫెసిలిటీ కానివ్వండి, ఆడియో ఫెసిలిటీ కానివ్వండి, చాలా లౌడ్గా బాగా వినిపిస్తుంది. సో మీరు హ్యాండ్కి కనెక్ట్ చేసేసుకొని మీరు మాట్లాడవచ్చు, చాలా బాగా వినిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఆడియో సంబంధించిన టెస్ట్ కూడా మనం చేసాము, చాలా లౌడ్గా బాగా వినిపిస్తుంది, ఎక్సలెంట్ క్వాలిటీ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ వాచ్ మనకి కాస్ట్ పరంగా వచ్చినట్లయితే మన విఎల్ఈకి చాలా మంచి ప్రైస్ అనేది ఇవ్వడం జరిగింది. సో నేరుగా మీరు సిఎస్సి గ్రామీణ ఈ-స్టోర్ యాప్ ద్వారా వెళ్ళేసి విఎల్ఈ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకొని మీరు ఈ వాచ్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు మన సిఎస్సి గ్రామీణ ఈ-స్టోర్ ద్వారా. రిమైనింగ్ ఎవరైతే పీపుల్స్ ఉన్నారో సో వాళ్ళందరి కోసం మనకి ఆల్రెడీ ఎన్యూ రిపబ్లిక్ పోర్టల్లో మనకి వాచెస్ అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు నేరుగా వెబ్సైట్ సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు నేరుగా అక్కడి నుంచి ఆ లింక్ క్లిక్ చేసేసి మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో దీని యొక్క క్వాలిటీ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఫీచర్స్ కానివ్వండి అండ్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. సో మంచి బ్రైట్నెస్లో ఉంది. అసలు దీని వాల్యూమ్ కానివ్వండి అండ్ డిస్ప్లే కానివ్వండి, దీని పర్ఫార్మెన్స్ కానివ్వండి అండ్ డయల్ క్వాలిటీ కానివ్వండి, సో ఎక్స్ట్రాండరీ ఉంది. ఎక్కడ ల్యాగింగ్ కానివ్వండి, హ్యాంగ్ అవ్వడం కానివ్వండి ఇలాంటిది ఎక్కడ కూడా లేదు. చాలా బాగా మనకి పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది ఈ వాచ్, స్మార్ట్ వాచ్. సో మీరు కూడా ఒకసారి పర్చేజ్ చేసి మీరు కూడా ఒకసారి టెస్ట్ చేయొచ్చు. సో మన కస్టమర్స్ కూడా మనం బేఫికర్గా మనం దీన్ని రిఫర్ చేయొచ్చు. సో చాలా బాగుంది వాచ్ క్వాలిటీ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇలాంటి మనకి అన్బాక్సెస్తో పాటు చాలా ప్రొడక్ట్స్ మీద ఎక్కువ మన ఛానల్ ద్వారా రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ మీ కస్టమర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేసి ఈ ఒక ప్రొడక్ట్ సంబంధించిన నాలెడ్జ్ని వాళ్ళకి కూడా అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.